చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఫ్యాక్షనిజానికి మాఫియా టచ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలాగా ఉంటుంది. దీనికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం స్కామ్. డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు చేయడమే కాకుండా తమ సొంత బ్రాండ్లను మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఈ విషయాన్ని ఆర్థోస్ బెవరీస్ ప్రతినిధులు మాగులూరి భగత్ సింగ్, శ్రీనివాస్ వెల్లడించారు. ఖజురహో స్ట్రాంగ్ మద్యం బ్రాండ్లను ఆర్థోస్ కంపెనీ సరఫరా చేస్తుంది. బాబ్జీ నాయిని అనే వ్యక్తి కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించాడు. మద్యం మాఫియా షరతులకు తలకొకపోతే ఈ కంపెనీ ఉత్పత్తుల్ని బ్లాక్ చేస్తామని బెదిరించాడు. ఈ ఒత్తిళ్ల నడుమ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంత్ రెడ్డి బాబ్జీలతో గొల్లపూడిలోని అతిథి గృహంలో ఆర్థోస్ బెవరీస్ ప్రతినిధి భగత్ సింగ్ సమావేశమయ్యాడు. డిమాండ్లు అంగీకరించకపోతే సరుకు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని హనుమంత్ రెడ్డి తుపాకీతో బెదిరించాడు. కేసుకు 50 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని మాఫియా డిమాండ్ చేసింది. ఆ మేరకు ఆర్థోస్ బెవరీస్ ఒప్పందం చేసుకుంది. అనంతరం ఏపీఎస్బీసీఎల్ ఎండి వాసుదేవరెడ్డితోనూ విషయం చర్చించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో సుమిత్ అనే వ్యక్తితో చర్చలు సాగాయి. ఖజురహో అల్ట్రా అనే బ్రాండ్ని పరిచయం చేయాలని, ఒక్కో యూనిట్ ధర 270 రూపాయల నుంచి 370 రూపాయలు ఉండేలా చూడాలని మాఫియా నిర్దేశించింది. ప్రకాష్, సుమిత్ సూచనలకు అనుగుణంగా ముడుపులను ఆనంద్ విహారీ, రాఘవరెడ్డి అనే వారికి హైదరాబాద్, విశాఖపట్నంలో అందించారు. ఆర్థోస్ బెవరీస్ సంస్థ 220 కోట్లకు పైగా విలువైన 44 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. ఇందులో పెద్ద మొత్తాన్ని లంచంలా మద్యం మాఫియాగా మళ్లించారు. తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 2015 సంవత్సరంలో హైదరాబాద్లో డీకార్ట్ లాజిస్టిక్స్ ను ప్రారంభించాడు. తొలినాళ్లలో వివిధ ప్రాంతాల్లో ఫ్లిప్కార్ట్ సరుకులు డెలివరీ బాధ్యతలు చూసే సంస్థ తర్వాత మద్యం మాఫియా కార్యకలాపాల్లోకి ప్రవేశించింది. బాజీ లాజిస్టిక్స్ ఇతర సేవల రూపంలో డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలుకు వీరు కంపెనీలు సృష్టించారు. మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్ ద్వారా వచ్చే నగదును అక్రమంగా రవాణా చేయడం, చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. రాజశేఖర రెడ్డికి చెందిన ఈడీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ముడుపుల వసూలు కేంద్రంగా మార్చాడు. అక్కడి నుంచి రాజకీయ నాయకులకు చేరవేశాడు. ఎస్పీవై ఆగ్రోలో పెట్టుబడులు లాభాలను ఆర్జించినట్లు చూపిన రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అనంతరం వీటిని డెకార్ట్ లాజిస్టిక్స్లోకి మళ్లించారు. ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు లబ్ధి కల్పించేందుకు ఈ రకమైన ముసుగులు వేశారు. డెకార్ట్ నుంచి నిధుల మళ్లింపు లక్ష్యంగా ఈశ్వర్ కిరణ్ కూడా బెక్కర్ ఇన్నోవేషన్స్, టెక్కార్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. నిధులు డొల్ల కంపెనీలకు అంతిమంగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలిపోయాయి. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీలోకి మోసపూరిత విధానాలతో ప్రవేశించారు వీళ్లు. ఎస్పీవై డిస్టిలరీ విషయంలో ప్రధాన కుట్రదారులు రాజ్ కేశిరెడ్డి, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అని సిట్ గుర్తించింది. క్రమంగా ఈ కంపెనీ మద్యం మాఫియా తమ గుప్పిట్లోకి తెచ్చుకుని డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించింది. కనీస మూలధన పెట్టుబడి రిజిస్ట్రేషన్ 10,000, బ్రాండ్ ఆమోదం 7,000తో డమ్మీ కంపెనీ సృష్టించారు. ఇలాంటి గొలుసు కంపెనీల ద్వారా ఆన్లైన్ డిస్టిలరీస్ వంటి కంపెనీలతో లీజులు తీసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలకు ప్రతినిధులుగా ఆదాన్ డైరెక్టర్ కె శ్రీనివాసులు, రాజ్ కేశిరెడ్డి వద్ద పనిచేసే బొల్లారం శివకుమార్లను నియమించారు. అక్కడ సుప్రీం బ్లెండ్ పేరుతో మద్యం తయారు చేయించి దుకాణాలకు తెచ్చారు. లక్ష్యాలు నిర్దేశించి బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారం మొత్తాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్నారు. వాటి ఆధారంగా మద్యం మాఫియాకు అందాల్సిన ముడుపులను లెక్కించి సరైన సమయంలో వాటిని కేశిరెడ్డి, రాజశేఖర రెడ్డికి అందించడంలో సహకరించారు. డీకార్ట్ లాజిస్టిక్స్లోకి స్వీకరించిన నిధులు శాసక్ ల్యాబ్స్లో 30 కోట్లు, ఎస్పీవై ఆగ్రో 15.6 కోట్లు, టాంజ్ ఫీడ్ టెక్నాలజీస్కి 64 కోట్లు మళ్లించారు. ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసే ప్రసిద్ధ మ్యాక్సినోస్ బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ బయోటెక్ కంపెనీ ద్వారా అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి నిర్వహిస్తున్నాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజకీయంగా కీలక స్థానాల్లోని నేతలు ఈ కంపెనీపై తీవ్రమైన ఒత్తిడి ప్రారంభించారు. మద్యం సరఫరాకు సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అందుకునే మొత్తాలపై తమకు కమిషన్ ఇవ్వాలని బలవంతం పెట్టారు. ఆయన అంగీకరించకపోవడంతో చెల్లింపులు మొత్తం నిలిపివేశారు. కంపెనీకి ఆర్డర్లు బ్లాక్ చేశారు. అలా దారికి తెచ్చుకున్నారు ఆయన్ని.
ప్రతి కేసుకు సంబంధించి బేసిక్ ధరలో 30% చొప్పున కమిషన్గా తమకు చెల్లించాలని మద్యం మాఫియా ముఠా డిమాండ్ చేసింది. ప్రకాష్ చాణక్య అనేవారికి లంచాల సొమ్మును అప్పగించాలని ఏపీఎస్ఎన్ఎల్ ఎండి వాసుదేవరెడ్డి ఆదేశించాడు. ఈ లిక్కర్ స్కామ్ చూస్తుంటే అంతం కాదు ఆరంభంలా ఉంది. ప్రజల రక్తం తాగి సంపాదించిన సొమ్ములతో వీళ్ళు కృంగి కృషించిపోవడం తప్ప బాగుపడేదేముంది? బాగుపడేదేమైనా ఉందా? సిట్ దర్యాప్తుని వేగవంతంగా పూర్తి చేసి వీళ్ళకి కఠినమైన శిక్షలు విధించి వీళ్ళ ఆస్తులను రికవరీ చేసి ఖజానాకు జమ చేసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. నమస్కారం.